క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 12 years ఈజ్ 4,200. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇనీషియల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% and 20% రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ ఎవ్రీ 4 years? 12 సంవత్సరాలకు బారు వడ్డీ 4,200 రూపాయలు. అసలు సొమ్మును ప్రతి 4 సంవత్సరాలకి వరుసగా 10% మరియు 20% పెంచితే బారు వడ్డీ ఎంత అవుతుంది? 4,400, 4,620 రూపాయల, 4,500 రూపాయల, 4,550 రూపాయల అనేది మీరు కనిపెట్టాలి. ఓకే, సో 12 సంవత్సరాలకు బారు వడ్డీ 4,200 రూపాయలు. అసలు సొమ్మును ప్రతి 4 సంవత్సరాలకి వరుసగా 10%, 20% పెంచుతారు ప్రతి 4 ఇయర్స్కి. ఇప్పుడు 12 years పీరియడ్ ఉంది. ఈ 12 years పీరియడ్లో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఎన్ని ఏళ్ళకంటే 12 yearsకి డిపాజిట్ చేశాను. 12 yearsకి పెట్టాను. మా అబ్బాయి లేదా అమ్మాయి చదువుకి ఉపయోగపడుద్ది 12 ఏళ్ల తర్వాత అనే ఉద్దేశంతో నేను డిపాజిట్ చేశాను. చేసేటప్పుడు నాకు ఏం కండిషన్ చెప్పారంటే, సార్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది 12 ఏళ్ళకి 4,200 వస్తుంది. అయితే ప్రతి 4 సంవత్సరాలకి అసలు సొమ్ము వరుసగా 10% మరియు 20% పెంచితే నేనేం చేస్తానంటే, అసలు జనరల్గా అయితే 12 సంవత్సరాలకి 4,200 వస్తుంది వడ్డీ. నేనేం చెప్పానంటే, నాకు క్లాసెస్ చెప్తాను, డబ్బులు వస్తుంటాయి, నేనేం చేస్తానంటే ప్రతి 4 yearsకి 10%. అర్థమైందా? ఒక 4 years తర్వాత ఇంకొక 4 years ఉంటుంది కదా, ఆ 4 years తర్వాత నేను 20% పెంచుతా. ఒక 4 years దగ్గర 10% పెంచుతా, ఇంకో 4 years దగ్గర 20% పెంచుతా. అంటే అప్పుడు ఎంత వడ్డీ వచ్చుద్ది? ఇది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు 12 ఏళ్ల పీరియడ్లో 4 years చొప్పున ఎన్ని 4 years ఉంటాయి? 12 ఏళ్ల పీరియడ్లో 4 years చొప్పున ఇదొక 4 years, ఇదొక 4 years, ఇదొక 4 years, 4 years, 4 years, 4 years, అంతేగా? అవునా కాదమ్మా? 4 years, 4 years, 4 years అంటే 3, 4, 12 ఏళ్ళు సరిపోయిందిగా. అంటే 3 స్టెప్పులు ఉన్నాయి. ఓకే, 4 years చొప్పున 3 స్టెప్పులు ఉన్నాయి. సో నాకు మొత్తం మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఈ 12 ఏళ్ళకి కలిపి 4,200 వస్తుంది. అసలు అయితే 4,200 ఈ 3 స్టెప్పులుగా వస్తాయి. 3 స్టెప్పులుగా వస్తాయి అంటే 3 సంవత్సరాలు. 4,200/3 అంటే 1,400. సో ఫస్ట్ 4 years దగ్గర ఈ 4 years, ఈ 4 years, ఈ 4 years కలిపి ఇక్కడ ఒక 1,400, ఇక్కడ ఒక 1,400, ఇక్కడ ఒక 1,400, మొత్తం 3 1,400, 4,200 వస్తాయి. కరెక్టేనా? ఒప్పుకుంటావు కదా? సో ఇక్కడ 1,400 వచ్చేస్తాయి ఇంట్రెస్ట్. ఎస్, ప్రాబ్లం ఏం లేదు. ఈ 1,400 ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ 1,400 ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ నేనేం చెప్తాను, అసలు సొమ్మును ప్రతి 4 years వరుసగా 10%. ఇక్కడ ఈ 4 years అయింది. ఇప్పుడు ఏం చేస్తాను, నేను అసలు దాన్ని 10% పెంచుతా. అప్పుడు ఏమవుతుంది? ఇంట్రెస్ట్ కూడా నేనేం చెప్పాను, ఆ పీ రేషియో ఏదైతే పెరిగిందో అప్పుడు ఇంట్రెస్ట్ కూడా అదే రేషియోలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 10% పెంచు. ఇక్కడ నా దగ్గర వచ్చే వడ్డీ ఏమవుతుందంటే ఇంకో 10% పెరుగుద్ది. 10% అమౌంట్ పెరిగింది, 10% వడ్డీ కూడా పెరుగుద్ది. ఎస్, అంటే అంతకుముందు 1,400 వస్తే ఇప్పుడు 10% పెరిగి, సో చూద్దాం, 2 సున్నాలు కలిగితే 140 రూపీస్ వడ్డీ వస్తుంది. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా వడ్డీ 140 వస్తుంది. ఇక్కడ ఏమైంది? ఈ 4 years అయిపోయాక నెక్స్ట్ 4 yearsకి ఏం చేశారు? 20% పెంచుతాను. సో ఈ నెక్స్ట్ తర్వాత వచ్చే ప్రతి 4 సంవత్సరాలకి 10%, మళ్ళీ 4 సంవత్సరాలకి ఎంత? 20% పెంచుతాను. సో ఈసారి ఏమవుతుందంటే నా 1,400లో ఇంకా 20% వడ్డీ పెరుగుతుంది. అంటే 20/100 అంటే 0 కొట్టేస్తే 280 రూపాయలు ఎక్స్ట్రా వడ్డీ వస్తుంది. ఎస్, అంటే ఇది ఎక్స్ట్రా వడ్డీ. అంతకుముందు వచ్చే 4,200కి ఈ ఎక్స్ట్రా వచ్చే వడ్డీ ఇదే. ఎస్, ఏమేంటి? 280 + 140 0, సో 420. ఎక్స్ట్రా వడ్డీ ఎంత వస్తుంది? 420 ఎక్స్ట్రా వస్తుంది. అంటే 46.20 వచ్చే వడ్డీ ఎంత? మొత్తం వడ్డీ 46.20. దిస్ ఈస్ ఇలా పెరిగినట్టయితే, ఏది ఇన్వెస్ట్మెంట్ పెరిగినట్టయితే, అసలు సొమ్మును ప్రతి 4 సంవత్సరాలకి ఇక్కడ 10% పెంచి ఇక్కడ 20% పెంచినట్టయితే అప్పుడు వచ్చే వడ్డీ ఎంత అంటే 4,620. ఎక్స్ట్రా ఎంత వడ్డీ అంటే 420. ఓకే, ఇంకోలా చేయాలంటే దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ 1,400, ఇక్కడ 1,400 వస్తాయి, ఇక్కడ 1,400 వస్తాయి. ఇక్కడ ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 140. ఇక్కడ ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 280. సో మొత్తం మీద ఫస్ట్ ఇయర్లో వడ్డీ ఎంత వస్తుంది? ఫస్ట్ ఇయర్లో వడ్డీ ఏమంటారు? 1,400. సెకండ్ ఇయర్ ఫస్ట్ 4 years, సెకండ్ 4 yearsకి ఎంత అవుతుందంటే 1,400 + 140 1,540.
థర్డ్ 4 ఇయర్స్కి ఎంత అవుతుందంటే థర్డ్ 4 ఇయర్స్కి ఎంత అంటే 1400 ప్లస్ 280 1680. ఈ మొత్తాన్ని కూడినా కూడా మళ్ళీ మీకు ఏమొస్తుంది 4620 వస్తుంది. ఈ మొత్తాన్ని కూడినా కూడా మీకు 4620 వస్తుంది. ఇది సంగతి. ఓకే, ఎలాగంటే అలా ఆలోచన చేయొచ్చు. నేనేం చేశాను, ఓన్లీ ఎక్స్ట్రా వరకు తీసుకుని ఎక్స్ట్రా ఈ 1400 ఎలాగో ఇవ్వాల్సిందే, మళ్ళీ ఇవన్నీ కూడుకోవడం ఎందుకు, ఈ 1400 ఎలాగ ఇవ్వాల్సింది, ఈ 14 కలిపితేనే 4200 వడ్డీ అయ్యేది. 12 ఏళ్ళకి 3 పార్ట్లు. ఇక ఈడు ఎక్స్ట్రా అమౌంట్ వేయడం వల్ల, ఇన్వెస్ట్మెంట్లో తెచ్చి ఎక్స్ట్రా అమౌంట్ వేయడం వల్ల వడ్డీ కూడా ఎక్స్ట్రా పెరుగుద్ది. 10% పెంచితే అమౌంట్ 10% ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సో ఆ 10% 20% చేస్తే ఆన్సర్ వచ్చేది. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 120 చూడండి. ఇఫ్ ఇంట్రెస్ట్ బికమ్స్ ₹1500 ఆఫ్టర్ 12 years at such a sum of money, if after every 4th year the initial sum increases by 10% and 25%, then find the total simple interest. కొంత అసలుపై 12 సంవత్సరాలకు లభించిన వడ్డీ ₹1500. అసలు సొమ్మును ప్రతి 4 సంవత్సరాలకి 10% 25% చొప్పున పెంచితే అప్పుడు లభించే మొత్తం బారు వడ్డీ ఎంత? సేమ్ ప్రాబ్లం, ఇందాక చెప్పిన సేమ్ ప్రాబ్లం, 119 లెక్క లాంటిదే, కొంచెం వాల్యూస్ మార్చాం. ఓకే, ఫర్ యువర్ ప్రాక్టీస్. రైట్. సో 12 సంవత్సరాల పీరియడ్, 12 సంవత్సరాల్లో 4 సంవత్సరాల చొప్పున ఎన్ని స్టెప్లు ఉంటాయి? 3 స్టెప్స్ ఉంటాయి. అంటే ఇది ఒక 4 years, ఇది ఒక 4 years, ఇది ఒక 4 years. 12 ఇయర్స్లో ఎన్ని 4 years ఉంటాయి? 3 years ఉంటాయి. అంటే సో ఆ మొత్తం ఈ 1200కి కలిపి 12 సంవత్సరాలకి కలిపి 1500 వడ్డీ వస్తుంది. అంటే 3 స్టెప్పులుగా, అంటే ఒక్కొక్క స్టెప్కి ఎంత పడింది అంటే ₹500 పడుద్ది. సో ఇక్కడ ₹500 వస్తుంది, ఇక్కడ ₹500 వస్తుంది, ఇక్కడ ₹500 వస్తుంది. అసలు అయితే 1500, 3 స్టెప్లుగా 3 5 ₹1500 వడ్డీ అయితే వస్తుంది. ఎస్. అయితే ఏం చేశారు, ప్రతి 4 సంవత్సరాలకి పెంచుతున్నారు 10%. ఇక్కడ ఒక 10% పెంచారు, ఇక్కడ 25% పెంచారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెరిగిద్దో వడ్డీ కూడా పెరుగుద్ది. ఎంత పెరుగుద్ది? 500లో 10% పెరుగుద్ది. ఇక్కడ ఏమవుద్ది? 500లో 25% పెరుగుద్ది ఇక్కడ. ఓకే, సో 500లో 10% ఎంత? 50. ఇక్కడ ₹50 పెరుగుద్ది. ఇక్కడ 500 25%, 2 సున్నాలు కూడా ఇస్తే ₹125 పెరుగుద్ది. అంటే పాత వడ్డీకి ఇప్పుడు వడ్డీకి ఎంత పెరుగుదల ఉందంటే 125 + 50, 125 + 50 ₹175 మాత్రమే పెరుగుద్ది. గతంలో ఎంత? 1500. ఇప్పుడు ఎంత? ₹175 పెరిగింది. సో మొత్తం మీద ₹1675 వచ్చే వడ్డీ, ₹1675 లభించే వడ్డీ. అట్లా కాకుండా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్గా చూసుకొని 500, ఇక్కడ 550, 500 + 125 625, ఈ మొత్తాన్ని కలిపినా కూడా మీకు 1675 వస్తుంది. ఓకే, ఇది చక్కెర వడ్డీ అంటారు దీన్ని. ఎస్, అక్కడ ఉపయోగిస్తాం. అయితే బారు వడ్డీయే నేను అనేది. ఈ సిస్టమ్ చక్కెర వడ్డీలో చేస్తాం. ఓకే, రైట్. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 120. రైట్. క్వశ్చన్ నెంబర్ 121 చూడండి. ఏ సర్టెన్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ 5% per annum for 3.5 years. Had it been invested at y + 4% per annum at simple interest, it would have fetched ₹4,452 more as interest. What is the sum? సో 3.5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10% చొప్పున సాధారణ వడ్డీతో కొంత మొత్తం పెట్టుబడి పెట్టబడుతుంది. సాధారణ వడ్డీతో సంవత్సరానికి y + 4% చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే అది ₹4,452 ఎక్కువ వడ్డీ వస్తే అసలు ఎంత? ఓకే, ఏ సర్టెన్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద y% అట్ ద యానం 3.5% కాదు, 3.5 ఇయర్స్కి. సో ఏ సర్టెన్ సమ్ ఈజ్ ఇన్వెస్టెడ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అట్ y% per annum ఫర్ 3.5 years. y% per annum 3.5 ఇయర్స్కి పెట్టుబడి పెట్టడం జరిగింది. హ్యాడ్ ఇట్ బీజ్ ఇన్వెస్టెడ్ ఫర్ y + 4%. అంటే వడ్డీ రేటు గతంలో y ఉండేది, ఇప్పుడు y4 పెరిగితే, అర్థమైందా? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి y + 4 అన్నాడు. పాత లెక్కే. ఏంటది? అంతకుముందు ఉన్న రేటుని ఇప్పుడు 4% పెంచితే, y + 4 అంటే 4% పెంచితే, సో 4% పెంచితే ఏమవుద్ది? 1 సంవత్సరానికి 4% పెంచితే 3.5 సంవత్సరాలకి ఎంత అవుతుంది చెప్పండి? 4 × 3.5, 4 × 12, 4 × 2. సో ఏమవుతుంది? 14% పెరుగుతుంది. అంతే కదా? అంతకుముందు y ఉండేది, ఇప్పుడు y + 4 అయింది. అంటే రేట్ ఏం చేశారు? ఇంకొక 4% పెంచారు గతం కంటే. 4% పెంచడం వల్ల అదేమైంది? అమౌంట్ పెరిగింది. ఎంత పెరిగింది? ₹4,452 మోర్ యాజ్ ఇంట్రెస్ట్. సో వాల్యూలో వచ్చి
4452 అయితే పర్సెంట్లో వచ్చి అంతకుముందు వై ఇప్పుడు y + 4 అంటే 4% పెరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3.5 years టోటల్గా 14% పెరిగింది. సో ఈ 14% వాల్యూ 4452 అయితే అసలు ఎంత? అసలు అంటే 100% వాల్యూ ఎంత? ఇది ప్రశ్న. 14% వాల్యూ 4452 అయితే 100% వాల్యూ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయొచ్చు? 4452 × 100/14. సో 14 దీంట్లో పోద్ది. కరెక్ట్ ఆన్సర్ ఉందంటే 14 × 3 = 42 పోతే 2 25 ఒక 14 పోతే 11 112 8 టైమ్స్. సో 318 × 100 అంటే 318 పక్కన 2 సున్నాలు 31,800. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 31,800 is the exact answer for question number 121. Right, next question number 122. If the annual rate of simple interest increases from 11 to 17.5%, then a person yearly income increases by 1,071 rupees 20 paisa. The simple interest on the same sum at 10% for 5 years is. సాధారణ వార్షిక వడ్డీ రేటు 11% నుంచి 17.5%కు పెరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆదాయం 1,071 రూపాయ 20 పైసలు పెరిగింది. ఓకే, 5 సంవత్సరాలకి 10% వద్ద అదే మొత్తం. సో ముందు మొత్తం కనుక్కోవాలి మనం. ఎస్, సో 11% అలా 17.5% అయింది. 11% ఇచ్చేవాళ్ళు వడ్డీ అంతకుముందు. ఇప్పుడు ఆ వడ్డీ రేటు పెరిగింది. ఎంత పెరిగింది? 17.5 అయింది. అంటే ఎంత పెరిగింది? 6.5 పెరిగింది. ఈ 6.5% పెరగడం వల్ల వచ్చిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అంటే ఇది 1,071 రూపాయ 20 పైసలు. అయితే 100% కనుక్కోవచ్చు. సో ఇప్పుడు అదే మొత్తం మీద ఏం కావాలి చూడండి. 5 సంవత్సరాలకి ఇప్పుడు ప్రిన్సిపల్, ఇక్కడ ప్రిన్సిపల్ అదే అర్థమైందా? అదే ప్రిన్సిపల్ మీద 5 ఇయర్స్కి 10% రేట్ చొప్పున ఎంత సాధారణ వడ్డీ? ఇది పెరిగిన మొత్తమేగా. ఇప్పుడు 6.5% వాల్యూ, ఇది మీకేం చెప్తాను? TR% = I అని చెప్తా. ఆ ప్రిన్సిపల్ ఎప్పుడు సేమ్ అన్నప్పుడు ప్రిన్సిపల్ 100 లేకపోతే సేమ్. సో ఇప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరంలా. సో ఇప్పుడు TR% = I అని చెప్తా కదా, అదే వడ్డీ అవుతుంది. సో TR% అంటే 5 బదులు 50. సో 50% వాల్యూ ఎంత అది చేస్తే ఈ అమౌంట్కి, అదే అమౌంట్కి 5 సంవత్సరాలకి 10% రేటు చొప్పున చెప్పేయచ్చు నువ్వు. ఎస్, అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి 50% వాల్యూ ఎలా వచ్చింది? అర్థమైంది కదా. 5 ఇయర్స్కి 10% చొప్పున అంటే TR% వచ్చి 50% అయింది. ఎప్పుడైతే ప్రిన్సిపల్ = ప్రిన్సిపల్ అయినప్పుడు మనం TR% కట్టచ్చు I TR%. సో TR అంటే ఎంత? 5 × 10 5 బదులు 50. సో 50% వాల్యూ ఎంత? 6.5% వాల్యూ 1,071 రూపాయ 20 పైసలు అయితే 50% వాల్యూ ఎంత? సో చేయండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1,07120 × 50/6.5. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 50 ఉంది కదా, 100 అయితే ఈ పాయింట్ జరిగిపోయేది. సో అందుకని దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 52 100 అవుద్ది, అప్పుడు జరుగుద్ది. మరి చేస్తే 2/2 చేయాలి, ఒకదానికి చేయకూడదు. సో ఇది నేను ఎడిషనల్గా 2/2 అనేది దీన్ని పర్ఫెక్ట్ ఫ్రాక్షన్గా చేసేదానికి ఉపయోగించిన మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో 52 100 అయినప్పుడు ఏమవుతుంది? ఈ పాయింట్ ఇంటూ 100తో మల్టిప్లై చేసినప్పుడు ఈ పాయింట్ పక్క జరుగుతుంది. అంటే ఎంత అయింది? 10720 అయిపోయింది బై 6.5 × 2 అంటే 13. 6.5 × 2 అంటే 13. సో 10,720ని 13తో భాగహారం చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న 1 అనే నెంబర్ మర్చిపోయింది చూడండి. 1071.0 1071 ఉంది. 1071.20 × 50. సో 50తో ఇంటూ 2 చేసాం అంటే 100 అయింది. 100 అంటే ఈ పాయింట్ ఆ పక్క జరుగుద్ది. అంటే ఏం మిగిలింది మనకి అప్పుడు? మనకి 107120 బై 6.5 × 2 అంటే 13. సో దీంతో భాగహారం చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. 1,07,120. దీన్ని 13 భాగాలు చేయాలి. 1,07,000 12 8 96. సో 8,000 చిల్లర ఉంటుంది. సో
ఇది 8240 సార్లు పోద్ది. 8240. దట్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? వాట్ ఇస్ ద ఆన్సర్? 8240 is the exact answer for the question number 1 to 2. Question number 1 to 3, 123. The simple interest on a certain sum of money at the rate of 6% per annum for 8 years is 920. Find the rate of interest for which the same amount of the interest can be received on the same sum after 3 years. 8 సంవత్సరాలకు సంవత్సరానికి 6.5% చొప్పున కొంత మొత్తంపై సాధారణ వడ్డీ 920. 3 సంవత్సరాల తర్వాత అదే మొత్తంపై అదే వడ్డీని పొందాలనుకుంటే వడ్డీ రేట్ ఎంత? సూపర్ క్వశ్చన్. 8 సంవత్సరాలకు 8 ఇయర్స్ సంవత్సరాలకు 6% చొప్పున కొంత మొత్తం మీద కొంత ప్రిన్సిపల్ ఉంది. ఈ ప్రిన్సిపల్ మీద వచ్చే సాధారణ వడ్డీ ఇంట్రెస్ట్ ఎంత అంటే 920 రూపాయలు. 3 సంవత్సరాల తర్వాత 3 ఇయర్స్ తర్వాత అదే మొత్తం మీద అదే ప్రిన్సిపల్, ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ ఉంది, అదే వడ్డీ, అప్పుడు కూడా ఇంట్రెస్ట్ 920 అవ్వాలనుకుంటే వడ్డీ రేట్ ఎంత? సో 6% వడ్డీ రేట్, అప్పుడు 6% వడ్డీ రేటు. ఇప్పుడు ఇక్కడ వడ్డీ రేట్ ఎంత? ఇక్కడ 6% ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి? సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ప్రిన్సిపల్ ఎప్పుడైతే సేమ్ అవుతుందో, నేను ఇందాక చెప్పాను ఒక క్వశ్చన్లో ప్రిన్సిపల్ 100 లేదా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ సేమ్ అయితే టీఆర్ పర్సెంట్ ఈక్వల్ టు ఐ. సో ఈ టీఆర్ పర్సెంట్ ఈక్వల్ టు ఐ అంటే 8 6 48% ఈక్వల్ టు 920. అట్లాగే ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఈక్వల్ అయినప్పుడు టీఆర్ పర్సెంట్ ఈక్వల్ టు ఐ. 3 ఇంటూ 3 ఇయర్స్ ఇంటూ ఇది సమ్ తెలియదు, ఇది ఎక్స్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 920. సో ఎప్పుడైతే ఈ 920కి 920 ఈక్వల్ అయితే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే 48% ఈజ్ ఈక్వల్ టు 3x. 48% ఈజ్ ఈక్వల్ టు 3x. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది? 48/3 అంటే 16. సో 16% ఉండాలి. సో ఆన్సర్ అంతా 16% పర్ యానం. ఓకే, అర్థమైందా? ఎప్పుడైతే రెండు ప్రిన్సిపల్స్ ఈక్వల్ అయినాయి, నేను చెప్పే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ రెండు ప్రిన్సిపల్స్ ఈక్వల్ అయినాయి. ఫస్ట్ 8 ఇయర్స్కి ఇచ్చారు. 8 ఇయర్స్కి 6% చొప్పున ఇస్తే 920 రూపాయలు వడ్డీ వచ్చింది. 920 రూపాయలు వడ్డీ వచ్చింది. 8 ఇయర్స్కి 6% చొప్పున ఇస్తే 920 రూపాయలు వడ్డీ వచ్చింది. 3 ఇయర్స్కి ఎంత పర్సెంట్ చొప్పున ఇస్తే ఎంత వడ్డీ రేటు పెంచితే 3 ఏళ్ళకి ఇచ్చేయాలి. వీళ్ళు అర్థమవుతుందా? వీళ్ళు 8 ఏళ్ళు దాకా ఉంచుకుంటారు. 6% వడ్డీతో 920 ఇస్తున్నారు. వీడు అదే 920 వడ్డీ కావాలనుకుంటున్నాడు. ఈయన మళ్ళీ పీరియడ్ తగ్గించేశాడు. 9 అక్కడ ముందు 8 ఏళ్ళు అయితే ఇప్పుడు 3 ఏళ్ళే. అంటే ఇంట్రెస్ట్ రేటు పెంచాలి, వడ్డీ రేటు పెంచాలి. ఎస్, అందుకే చూసారా 6 ఏళ్ళ ఇప్పుడు 16 అయింది. ఓకే, అది ఎంత, ఇది ఎంత అని అడుగుతున్నాడు మన ప్రశ్నలో. ఎస్, నేను ఎప్పుడైతే ప్రిన్సిపల్ ఈక్వల్ అవుతున్నాయో అప్పుడు నేనేం చెప్తాను, టీఆర్ పర్సెంట్ ఈక్వల్ టు ఐ. సో టీఆర్ అంటే 48% ఈక్వల్ టు ఐ అంటే 920. ఇక్కడ 3y అంటే అది 3 సంవత్సరాలు, 3 ఇంటూ ఇక్కడ రేట్ తెలియదు, ఆ రేట్ ఆ ఎక్స్ అన్నా నేను, ఈజ్ ఈక్వల్ టు అది కూడా 920. ఇది 920 అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే 48 ఈజ్ ఈక్వల్ టు 3x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 48/3 అంటే 16. సో 16 ఏళ్ళకి నువ్వు అనుకున్న 920 రూపాయల వడ్డీ వస్తుంది. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 124. సంజయ్ borrowed ₹900 at 4% per annum and 1100 at 5% per annum for the same duration. చూడండి, సేమ్ డ్యూరేషన్, ఒకే టైం. చూసారా? he had to pay 364 in all as interest. what is the time period in years? సంజయ్ సంవత్సరానికి 4% చొప్పున 900 మరియు అదే కాల వ్యవధికి సంవత్సరానికి 5% చొప్పున 1100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. వడ్డీ మొత్తం కలిపి 364 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అయితే ఎన్ని సంవత్సరాలకి చెల్లించాడు అంటే ఆ టైం పీరియడ్ అడుగుతున్నాడు. సంజయ్ borrowed 900 రూపీస్, 900 తీసుకున్నాడు. 4% పర్ యానం. ఓకే, అండ్ 1100 5% పర్ యానం. ఓకే, ఫర్ ది సేమ్ డ్యూరేషన్. ఇక్కడ టీ పీరియడ్స్ ఉంటే ఇక్కడ టీఏ ఉంది. ఓకే, హీ హ్యాడ్ టు పే, ఈ మొత్తం మీద ఇక్కడ ఇంట్రెస్ట్ కలిపి, ఈ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఎంత పే చేశాడంటే హీ హ్యాడ్ టు పే 364 రూపీస్ ఇన్ ఆల్ ద ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఇన్ ఇయర్స్? ఈ టైం పీరియడ్ ఎంత? ఇది ప్రశ్న. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టైం పీరియడ్ ఈక్వల్ అయితే టైం సంబంధం లేదు. ఇక 1 ఇయర్ అనుకో, ఇక్కడ 1 ఇయర్ అవుతుంది. ఓకే, టైం ఈక్వల్ అయిపోయింది. సో టైంతో సంబంధం లేదు. ఇక డైరెక్ట్గా పర్సంటేజ్ కట్టచ్చు. చెప్పు నువ్వు ఎలా? 400లో 4%, 900లో 4%, 2 సున్నాలు కొడితే 36 రూపాయలు ఇంట్రెస్ట్. 1100లో 5%, 2 సున్నాలు కొడితే 11 55 రూపాయలు ఇంట్రెస్ట్ ఇక్కడ. ఎస్, 6 5 11, 3 5 8 9, 91 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. కానీ కట్టేది 364, కట్టాల్సింది 91, కానీ కట్టేది 364. ఎస్,
అంతేనా? కట్టాల్సి 91, కానీ 364 కడుతున్నాడు. అంటే 1 ఇయర్ అనుకుంటే ఇక్కడ 1 ఇయర్ అనుకుంటే ఇది 1 ఇయర్ అనుకుంటే టీఆర్ పర్సెంట్ 4 into 1, టీఆర్ పర్సెంట్ 4 into 1 4%, టీఆర్ పర్సెంట్ 4 into 1 4%, 900 మీద 4% 36, టీఆర్ పర్సెంట్ 5 1 5%, 1100 మీద 5% 55. 1 ఇయర్కి 91 రూపాయలు. 364 రూపాయలు ఎన్ని సంవత్సరాలు? సో 91 into 4 364. సో 4 years. The answer is 4 years. Right. Question number 125. The difference between the interest received by A and B is 36 on rupees 2400 for 4 years. What is the difference in the rate of interest? A మరియు B పొందే వడ్డీ మధ్య వ్యత్యాసము 2400 రూపాయలు. 4 సంవత్సరాలకు 36 రూపాయలు. వడ్డీ రేట్లో తేడా ఏమిటి? 4 సంవత్సరాలకు 36 రూపాయలు. అయితే వడ్డీ రేట్లో తేడా ఏమిటి? ఓకే. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఏ అండ్ బి ఈజ్ రూపీస్ 36. ఇంట్రెస్ట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఏ ఇక్కడ బి, ఈ ఇద్దరి మధ్యలో ఇంట్రెస్ట్ల మధ్య తేడా 36 రూపీస్ ఆన్ రూపీస్ 2400. ఈడు 2400 ఇచ్చాడు, వీడు కూడా 2400 ఇచ్చాడు. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఓకే. సో ఇది 4 ఇయర్స్కి ఇచ్చాడు, ఇది 4 ఇయర్స్కి ఇచ్చాడు. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా, ఆ రేట్లు రెండు తేడా. అదొక రేట్, ఇదో రేట్. అర్థమైందా? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై ఏ అండ్ బి ఈస్ రూపీస్ 36 అండ్ 2400 ఫర్ 4 years అండ్ 4 years. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇక్కడ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇక్కడ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అయితే ఆ రెండు రేట్లు కాదు అడిగేది మనల్ని, ఆ రెండు మధ్య తేడా ఎంత అడుగుతున్నాడు. ఈ రెండు మధ్య ఇది రేటు, ఇది రేటు, ఈ రెండు రేట్ల మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. ఎస్. సో ప్రిన్సిపల్ సేము అయితే ఈ 36 డిఫరెన్స్ ఇచ్చాడు కదా, ఈ 36 డిఫరెన్స్ ఫర్ అంతేగా, 36 డిఫరెన్స్ ఈజ్ ఫర్ 4 years పీరియడ్. అంటే 1 year పీరియడ్కి ఎంత డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు? 1 year పీరియడ్కి 4 years పీరియడ్కి 36 రూపాయలు డిఫరెన్స్ అయితే 1 year పీరియడ్కి ఎంత డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు? 36/4 అంటే 9 రూపాయలు డిఫరెన్స్ ఉండొచ్చు. 1 year పీరియడ్కి డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? 9 రూపాయలు ఉండి ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు అయితే రేటులో తేడా ఏమిటి? వడ్డీ రేట్లో తేడా ఏమిటి? డిఫరెన్స్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అదేగా తేడా. సో డిఫరెన్స్ ఇన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 9 బై ప్రిన్సిపల్ అంతా 2400 into 100. ఇది చేస్తే వచ్చేస్తుందిగా. డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ into 100. సో 2 zeros క్యాన్సల్. 9/24 అంటే అంత 0 కంటే తక్కువ అవుతుంది ఆన్సర్. ఎస్. 3వ ఎక్కం 3 3 8 3 24. 3/8. సో 8 ఇక్కడ వేసుకోవాలి, 3 ఇక్కడ వేసుకోవాలి. ఎస్. పోదు. పాయింట్ పడ 0. 2 8 24. 3 8 0.3 తోడేది ఆన్సర్. ఇది కాదు 0.375 వాడేది ఆన్సర్. 0.375. 3 8 24 పోతే 6. పాయింట్ పడి 0. 7 8 56. పాయింట్ పడి 0 4 40. 5 8 40. సరిపోయిందిగా. 0.375 is the exact answer for question number 125.